సక్సెస్ ఈజ్ నాట్ ఓన్డ్, సక్సెస్ ఈజ్ రెంటెడ్ అని చెప్పేసి అంటారు. పెద్దలు చెప్తారు సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు కష్టపడాలి అని చెప్పేసి. ఎప్పుడైతే సమయం వచ్చినప్పుడు కష్టపడతాడో సక్సెస్ అవుతాడు అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే నిజంగా కష్టపడతాడో ఇక జీవితాంతం సెటిల్ అయిపోతాడు. నోటిఫికేషన్ ఏదో వస్తుంది, పోస్టులు ఏదో మనకి ఉన్నాయి, అనేక మంచి మంచి పోస్టులు ఉన్నాయి. సో అందులో ఒక్క పోస్ట్ మనకి కావాలి అంతే. ఆ ఒక్క పోస్ట్ కోసం మీరు పడి తప్పించాలి, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవాలి. పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చదివినప్పుడే ఆ సక్సెస్ అనేది మీ దగ్గరికి వస్తుంది. సో సక్సెస్ వచ్చిందని చెప్పేసి అది మీరు రిలాక్స్ కాకూడదు. మళ్ళీ సక్సెస్ ఈజ్ నాట్ ఓన్డ్, సక్సెస్ ఈజ్ రెంటెడ్ అని చెప్పేసి అంటారు. సో సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఓన్ కాదు, అది సక్సెస్ అనేది ఒక రెంట్ లాంటిది. ప్రతిరోజు కూడా మీరు రెంట్ డ్యూగా ఉంటారు. నేను సక్సెస్ అయిపోయానని చెప్పి నేను నా ఎఫర్ట్ ఆపేసినాను అనుకోండి, అదే రోజు నా పతనం స్టార్ట్ అవుతుంది. ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా ఇంకా ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇంకా సక్సెస్ అనేది ఒక జర్నీ, సక్సెస్ అనేది ఒక రెంట్ లాంటిదే. మనం రెంట్ ఇవ్వడం మానేసినాం అనుకోండి, ఇంటి నుంచి తరిమి కొడతాడు. అలా మన సక్సెస్ అనేది ఓన్లీ రెంట్, అది నాట్ ఓన్డ్. అది ఒక పర్మనెంట్ కాదు, సక్సెస్ పర్మనెంట్ కాదు. జీవితంలో మీరు ఎంత ఉన్నత స్థానంకి వెళ్ళండి, అది తాత్కాలికమే. దాన్ని నిలబెట్టుకోవడం కోసం లేదా ఉన్నత శిఖరంకి వెళ్ళడం కోసం మీరు కంటిన్యూస్ ప్రిపరేషన్ చేసుకుంటూనే పోవాలి, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. మానవుడు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తాడో అదే రోజు ఆయన జీవోత్సవంతో సమానం. అది